ఇంట్లో నాన్ వెజ్ వంటలు ఎంత వండినా కూడా తొందరగా కిచెన్లో పని అవ్వదండి. నిన్న బుధవారం రోజు నేను చేసుకున్న పనులు అలానే అవుతూనే ఉన్నాయండి. ఇంకా మా అత్తయ్య గారు వచ్చి హెల్ప్ చేశారు వంట దగ్గర. అయితే ఇద్దరం కలిసి వంట అయితే తొందరగా ఫినిష్ చేసాము. ఇదైతే నేను అరటికాయ ఫ్రై చేస్తున్నానండి. నేనైతే నాన్ వెజ్ తినడం లేదు కాబట్టి నా కోసం అరటికాయ ఫ్రై నేను చేసుకున్నాను. ఉల్లి కాడలు కాకుండా ఉల్లి కూర అంటారు కదండి, ఉల్లి కూర వేసుకొని అరటికాయని ఇలాగా గుండగా కట్ చేసుకొని అరటికాయ ఫ్రై చేసుకున్నానండి. నా కోసం అయితే నాన్ వెజ్ తర్వాత వండొచ్చులే అని ముందైతే అరటికాయ ఫ్రైని చేసేసాను. అయితే అది ఒక పక్కన తీసేసి ఇంకా రొయ్యల కూరని ప్రిపేర్ చేస్తున్నానండి. రొయ్యల కూర కోసం అయితే చిన్న రొయ్యలు తీసుకొచ్చారనమాట. దానిలో మా అత్తయ్య గారేమో వంకాయలు బంగాళదుంపలు వేసి కర్రీ చేశారు. ఈ కర్రీ నాకు వండడం రాదు కాబట్టి మా అత్తయ్య గారే వచ్చి చేశారనమాట. ఇందులో కూడా కొద్దిగా ఉల్లి కూరని ఉంచేసాను, కొద్దిగా కర్రీలో వేస్తే బాగుంటుందనేసి మా అత్తయ్య చెప్పడంతో కొద్దిగా కూర నేను అరటికాయ ఫ్రైలో వేసేసుకొని మరి కొద్దిగా ఆ కర్రీ కోసం ఉంచేసాను అనమాట. ఇప్పుడైతే అందులోనూ ఉల్లి కూర వేసి ఇంకా ఆ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఈ కర్రీ అయితే మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టం అండి, ఇష్టంగా తింటారు. ఈ కర్రీని అయితే నేను 2 పూటలకు అయ్యేలాగా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే నైట్ అందరూ చపాతీ తింటారు కాబట్టి మా అత్తయ్య మా వారు చపాతీతో అయిపోతుందిలని కర్రీ అయితే చేసుకున్నాం అనమాట. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది, చాలా బాగా టేస్ట్గా ఉందని కూడా చెప్పారు. అయితే ఇప్పుడైతే అందులో ఉప్పు పసుపు కారం వేసేసారు మా అత్తయ్య. రొయ్యలు కూడా వేసేసి కొద్దిగా దగ్గరికి అవి ఫ్రై చేసేసారనమాట. కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది అనేసి ఇంకా ఫ్రై చేశాక ఇంకా స్పైసెస్ అన్నీ కూడా వేసేసారు. ఒక పక్క అయితే నేను అరటికాయ ఫ్రై కూడా చేసేస్తున్నాను అనమాట. లాస్ట్లో వచ్చేసింది ఇంకా అరటికాయ ఫ్రై తొందరగా అయిపోతుంది కదండి, 10 మినిట్స్లో అయిపోతుంది కదా. ఇంకా అది నేను ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. నేను చేసే వాటికన్నా వంటలు మా అత్తయ్య ఇంకా ఫాస్ట్గా చేస్తారనమాట. తొందరగా చేసేస్తారు, ఎందుకంటే అప్పుడు వంటలు కాబట్టి అవన్నీ కూడా తొందరగా టేస్ట్గా కూడా ఉంటాయన్నమాట. మా అత్తయ్య అయితే కర్రీని ఇలా చేస్తున్నారు, చాలా ఫాస్ట్గా చేసేస్తున్నారు. నేను కూడా వీడియోని ఫాస్ట్గానే చేసేసాను, లాంగ్ అయిపోతుందని వీడియో అయితే చూసారా, దగ్గర నుంచి చూపిస్తున్నాను. అన్నీ కూడా చిన్న రొయ్యలు, ఎక్కువ రొయ్యలు ఈసారి తెచ్చారనమాట. ఆ కర్రీ ఇలాగైతేనే అంటే ముందు అనుకున్నాము ఆనియన్స్ వేసేసి దగ్గరికి ఫ్రై చేసేస్తాం అనుకుంటే మా అత్తయ్య అన్నారు నైట్ రొట్టెతోని అంటే చపాతీతో కూడా తినవచ్చులే, మరి ఎందుకు కర్రీ చేసేస్తే 2 పూటలకు అయిపోతుంది కదా అనగానే మళ్ళీ అప్పటికప్పుడు బంగాళదుంపలు వంకాయలు కూడా కట్ చేసి ఈ కర్రీ కోసం ప్రిపేర్ చేసామన్నమాట. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది అనేసి అన్నారు. ఈ లోపలైతే అన్నం కూడా అయిపోగానే నేనైతే వాచేసాను. పాపకి స్కూల్కి బాక్స్ కట్టాలి కాబట్టి తొందరగా ఇంకా అన్ని కూడా ప్రిపరేషన్ చేస్తూ ఉన్నాను. మా పాప అయితే ఈ 2 కర్రీస్ ఏవి కూడా తినదండి, దానికోసం మళ్ళీ ఇంకొక వేరే స్పెషల్ కర్రీ చేయాల్సి వచ్చిందనమాట. ఇలాగే అవుతుంటాయి మా ఇంట్లో కూడా. మా పాప కోసం అయితే ఎక్స్ట్రా కర్రీ ఎప్పుడు కూడా ఉంటూనే ఉంటుంది. తను స్కూల్లో సరిగ్గా తినడం లేదని తనకు నచ్చింది చేసి పెడుతుంటాను చాలా వరకు. ఇప్పుడైతే అరటికాయ ఫ్రై అయిపోగానే ఇంక ఈ కర్రీని అటువైపు మార్చేగానే ఇప్పుడైతే పెనం పెట్టుకున్నాను. ఇందులోనే నేను పెద్ద రొయ్యలను ఫ్రై చేస్తున్నానండి. మా పాపకి ఇష్టం అనేసి పెద్ద రొయ్యలు అయితే తీసుకొచ్చారు. ఆ పెద్ద రొయ్యలనే నేను ఇప్పుడు ఇలా చేస్తున్నాను అనమాట. పెద్ద రొయ్యలు ఏం లేదండి, ఉప్పు పసుపు కారం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కూడా వేసేసి ఇంకా అది మూత పెట్టి ఒక అరగంట సేపు అలాగ ఒక పక్కన పెట్టేసాను అనమాట. బాగా నాని రొయ్యలన్నీ కూడా చక్కగా ఉప్పు కారం అంతా పసుపు పట్టి కూడా బాగుంటుందని అలా ఫస్టే ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసాను అనమాట. ఇప్పుడైతే పెనం మీద వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలాంటి పెద్ద రొయ్యలు తెస్తే ఎప్పుడైనా కూడా ఇలానే ఎక్కువ ప్రిపరేషన్ చేస్తామండి మా ఇంట్లోనైతే. అందరూ కూడా ఇష్టంగా తింటారు. మా పాపకు కూడా ఇలా ఫ్రై చేస్తే చాలా ఇష్టం, కానీ ఓపిక మీద చేయాలి, పెద్ద రొయ్యలు కాబట్టి చిన్న సిమ్లో పెట్టుకొని ఇంకైతే ఇవి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఒక పక్క ఫ్రై అవుతున్నాయి, ఒక పక్క అయితే ఆ కర్రీ ఇంకా చిన్న రొయ్యల కర్రీ అనేది అవుతుంది. ఇప్పుడైతే వంకాయలు అయితే వేసేసారు. వంకాయలు వేసేసి కలపకుండా అలాగా మూత పెట్టి ఉంచేసారనమాట. ఎందుకంటే వంకాయలు అలా సగ్గిపోయి అవన్నీ కూడా దగ్గరకు అవుతాయి, జ్యూసీగా వస్తాయని అలాగే పెట్టేస్తుంటారు. అయితే ఇప్పుడైతే నేను ఆ 2 కర్రీస్ అవుతున్నాయని ఇప్పుడైతే చారు కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇదైతే మా ఇంట్లో ఇది స్టాక్ పెట్టుకుంటామండి, దీన్ని తర్వాని అంటామండి. మీకు తెలుసో లేదో, గంజి ఇంకా
నీళ్ళు ఇవన్నీ కూడా ఇంత పెట్టి స్టాక్ పెడితే అవి తర్వానగా పుల్లగా తయారవుతుందండి. వీటితో అయితే కంజి అలాగే ఇలా చారు చేసుకొని తింటామన్నమాట. చాలా బాగుంటుంది. ఈరోజైతే నేను దీంతో తరవాని చారు చేశానండి. ఇవి ఎక్కువగా మా ఒరిస్సా ఆంధ్ర సైడ్ అయితే ఇలానే ఇంట్లోనే స్టాక్ పెట్టుకొని వీటితో మేము చారు చేసుకుంటున్నామండి. ఇప్పుడైతే చారు కోసం ఎంత తరవాని తీసుకొని నేనైతే హీటర్ మీద పెట్టి ఉప్పు పసుపు వేసుకొని మరిగించుకుంటాను. ఫస్ట్ ఇది లోపల మరుగుతుంటుందని ఇంకా కర్రీస్ అయితే ఆ పక్కన 2 అవుతున్నాయి అన్నమాట. ఆల్మోస్ట్ ఆ కర్రీ అయిపోయింది, చిన్న రొయ్యల కర్రీ. ఇప్పుడైతే పెద్ద రొయ్యలు అలాగా చిన్న సిమ్లో పెట్టి ఫ్రై చేయడం అవుతుంది. చెప్పాను కదా, చాలా కొద్దిగా సేపు దాన్ని ఓపిక పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఈ కర్రీ అయితే అయిపోయిందండి. నాన్ వెజ్ ఇంటికి తెచ్చిన రోజు అయితే కొద్దిగా వంటకి లేట్ అవుతుంది. ఎందుకంటే నాన్ వెజ్ చేపలు కానీ ఇలా రొయ్యలు కానీ ఏవైనా తెస్తే అవన్నీ కూడా కడిగి శుభ్రం చేసుకున్నప్పుడు లేట్ అవుతుంది కాబట్టి తొందరగానే మేము అవి ప్రిపేర్ చేసుకుంటాము. ఇప్పుడైతే వంట అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. రొయ్యలు కూడా ఫ్రై అయిపోయాయి, ఇంకా కర్రీ కూడా అయిపోయిందండి. ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్లో గరం మసాలా వేసేస్తే ఇంకా కర్రీ అనేది రెడీ అయిపోయింది. వంటలు కూడా అయిపోయాయండి. ఇదైతే కర్రీ అండి, ఇలా వచ్చింది. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే ఇవి రొయ్యల ఫ్రై అండి. ఇలాగ రొయ్యల ఫ్రై కూడా అయ్యింది. ఈరోజైతే వంటలు అయితే ఇలా చేసుకున్నామండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ దోస్తులు.